జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ వార్డు అధ్యక్షులు సన్నాహక సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడి పనిచేయాలని సూచించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి గాలికి వదిలేశారని ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నిర్మించలేదు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి స్వార్థం రాజకీయాలు చేస్తున్నారు, కానీ అభివృద్ధి చేయలేదని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొస్తామన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి పట్టణ ప్రజలకు టోల్గేట్ ఛార్జీలు లేకుండా ఎత్తివేస్తామన్నారు. పట్టణంలో గవర్నమెంట్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులుగా, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, నర్సాపూర్ పట్టణ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్నటిదాకా వాళ్ళే కదా గవర్నమెంట్ ఉంది 10 సంవత్సరాల కాలం. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా వాళ్ళ దాంట్లో? వాళ్ళ ఆయనలో డబుల్ బెడ్రూమ్ అయితే వాళ్ళ ఆయనలోనే అయినాయి కదా, ఇవ్వచ్చు కదా, వాళ్ళని అడ్డుకుర్రా? కేవలం పబ్బం గడుకోవడానికి, రాజకీయ స్వార్థం కోసానికి చేసే పన్నాగం తప్ప ఒకటి కానే కాదు. అందరు సోదరులు కూడా దయచేసి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వస్తే 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పిస్తాం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ ఖచ్చితంగా. తర్వాత గతంలో కూడా మేము అక్రమ భూముల మీద కొట్లాడింది కూడా నేనే. ఖచ్చితంగా ఈ అక్రమ భూములు 79 కానీ 536 కానీ తర్వాత ఏదైనా 534 కానీ ఈ భూముల కోసాన్ని కూడా కొట్లాడతాం. అక్రమంగా టీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు పెట్టినాయని కూడా నాకు రేపటి నుంచి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. నాకేమి వంతులు ఏది ఉంటే అదైతుంది. ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎవడు గవర్నమెంట్ భూమి కబ్జా పెట్టినా సరే మనం ఇంకేదన్నా ఉండని వాళ్ళ కబ్జాలు వెలికి తీసే బాధ్యత తీసుకుంటాం. మేము కూడా కొద్దిగా మధ్యలో అలసత్వం వహించడం, దానివల్ల కూడా కొద్దిగా ఏదైంది. 59 జీవో ప్రకారం కూడా చాలా మంది కూడా కోట్లాది రూపాయల భూములు అబ్బించుకొని టీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. వారి పట్ల కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ వన్లో కూడా ప్లాటింగ్ చేసుకొని ప్లాట్లు పంచుకోరు. మా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరు అన్నా కనీసం ఈ ఇంచి భూమి చేయించండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి నర్సాపూర్ లేదని కబ్జా పెట్టింది. నిక్కచ్చ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కోసానికి కష్టపడ్డలకు అందరికీ కూడా రుణపడి ఉంటాం. కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగేటోళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తాం. జిల్లా అధ్యక్షులు చెప్తున్నా, ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇక్కడ ఉన్న పెద్దల సమక్షంలో చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, కానీ ఓపిక పట్టండి. మొన్న తర్వాత చిన్న పొరపాట్లతోని ఒక 25 నుంచి 30 సర్పంచ్లు ఓడిపోవడం జరిగింది. దయచేసి చిన్న పొరపాట్లు, ఇగో పొరపాట్ల తర్వాత నేను దగ్గరికి వెళ్ళి చూసిన, దయచేసి 15 కౌన్సిలర్ల మనం అన్నిటికీ కైవాసం చేసుకోవాల్సిందే. 15 గెలవాల్సిందే. మీకోసానికి నేనైతే గమనించాలి. ఎందుకు పెట్టినామంటే ఇలా వార్డు అధ్యక్షులు ఏజెంట్లకు ముఖ్యంగా ఇవ్వాలి. ముఖ్యులను ఎందుకు ఇచ్చినట్టామంటే ఏజెంట్లే ముఖ్యం, అధ్యక్షులే ముఖ్యం. ఆ వార్డులో అధ్యక్షులే ముఖ్యం, ఏజెంట్లే ముఖ్యం. వాళ్ళు పోలింగ్ కేంద్రంకి వెళ్ళిన తర్వాత ఓటు వేయించడానికి ఏజెంట్లే అవసరం, ఆ వార్డు అధ్యక్షులే అవసరం. అందుకోసానికే ముఖ్యంగా అధ్యక్షులు కూడా రాజకీయ గారు కూడా చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళతో ముందుగా పెట్టుకుంటే వీళ్ళు చక్కగా ఉంటే ఇంకా తీసుకొచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు. తర్వాత మొన్న 40 కుటుంబాల తర్వాత వాళ్ళందరూ వాళ్ళు వాలంటరీగా వచ్చినారు, ఎస్టీలు వాలంటరీగా వచ్చినారు. ఇలా మా పార్టీకి ఉన్న ప్రాముఖ్యత వేరే పార్టీ చేయలేదు చెప్పుకోవడానికి. తర్వాత ఈరోజు సిగ్గుచేటు 4 పర్యాయాల తర్వాత ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఆవిడ తర్వాత ఇలా మేమో మాట్లాడుతుంది పిచ్చిలేసినట్టుగా. ఏమనంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంటున్నట్టు. వ్యక్తిగతంగా విమర్శించినట్టు ఇంకా కొత్త స్లోగన్ ఏంటంటే మా వెనక తిరిగి మమ్మల్ని విమర్శిస్తున్నారు అంటున్నట్టు. మేము ఎవరిని వెనక తిరగలే. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని లాయిలప్పలు వేసుకొని రోడ్డు మీద ధర్నా చేసినాం. ఎవరిని వెనక తిరగలే. మా వెనుక వేరేటోడు తిరిగింది తప్ప కానీ 25 సంవత్సరాలు నర్సాపూర్ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. మేము ప్రతిపక్ష నాయకులు కూడా కొట్టగట్టాం. మీకు సెకండ్ క్యాడర్తో లేదు. నర్సాపూర్లో అభివృద్ధి కావాలంటే మనం నర్సాపూర్ ప్రాంత అభివృద్ధి కోరుకుందాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మద్దతు ఇస్తాం. మీకు వాళ్ళ తర్వాత పార్టీలు అతీతంగా ఇలా వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు కానీ, వీళ్ళ తర్వాత డబుల్ బెడ్రూమ్ కానీ, వీళ్ళ తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కాండి. రేవంత్ అన్న గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్, ఇది ప్రజల గవర్నమెంట్. ఇది మా కొప్పటి సొత్తు కాదు, ఇది మా అయ్య సొత్తు కాదు. ఇది ఆవిడ అయ్య సొత్తు లాగా చేస్తారు. దాన్ని ఇచ్చేదంటే మొత్తం సర్టిఫికెట్లు ఇచ్చినా అయ్య సొత్తే, ఇంక్రమెంట్ ఇచ్చినా నేను ఇస్తున్నా అంటే ఫోటోలు దిగుతుంది. ఏదైనా తర్వాత ఇంకేదన్నా బాత్రూమ్ పోయిన తర్వాత అడగబట్టి మేము ఆ బాపతి కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్. ఇది ప్రజల కాంట్రిబ్యూషన్ అయిన గవర్నమెంట్. ఇది వాళ్ళ భాగస్వామ్యంతో వచ్చిన గవర్నమెంట్. ఇది
ఇది కుటుంబ పార్టీ కాదు ఇది. ఆమె ఆలోచించుకోవాలి. తర్వాత కవితకు సమాధానం చెప్పి రేపు పొద్దున ఓట్లు అడగాలి. నువ్వేం చేసినావు, తర్వాత పాలిటెక్నిక్ తీసుకోకపోతే నీ ఊరుకాడ పెట్టుకున్నావు. మరుమూల ప్రాంతాల్లో నర్సాపురం అభివృద్ధిని అడ్డుకుంది నువ్వు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.